వాళ్ళు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటారో దాని గురించి తెలుసుకున్నోళ్ళు, ఆల్రెడీ అందులో ఉన్నోళ్ళు, ఒక వాళ్ళు సీనియర్స్ కాబట్టి ఒక 10-15 సంవత్సరాలు ఉన్నోళ్ళు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళని అడిగి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అందుకనే వాళ్ళది అనేది కొద్దిగా సక్సెస్ అవుతాయి అన్నమాట. అట్లా అని చెప్పేసి ఒక్కళ్ళిద్దరు కూడా ఒక్కలమే ఉన్నాము మనమే దిగేద్దాం చేసేద్దాం అంటే కుదరదు. అన్నీ చూసుకోనికే మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి చాలా మంది అప్పు చేసి దిగుతారు. అప్పు అంటేనే కట్టేది, మన దగ్గరికని తీసుకొని వానికి పెట్టేది. అట్లాంటివి తీసుకొచ్చుకొని దిగితే నువ్వు చేసినవి మొత్తం వానికే పెట్టాలి, అప్పు కట్టడానికే పోతాయి. ఇంకా నీకేం మిగులుతాయి? అందుకే ఏం మిగులుతాయి? అందుకే నా సెకండ్ ఆప్షన్ వచ్చేసి పైసలు జమ చేసుకొని దిగడం బెస్ట్. ఎందుకంటే మన పైసలు ఒకవేళ మంచిగా నడిస్తే మనకే వస్తాయి పైసలు, పోయినా కూడా లాస్ వచ్చినా కూడా మనవే కాబట్టి ఏం కాదు. అదే అప్పు తెస్తే లాస్ వచ్చిందనుకో అప్పు కట్టాలి, మళ్ళీ ఇది పెట్టి దివాలా తీసినందుకు ఇంకా మొత్తం చెప్పాలంటే ఇక కింద పడిపోతాం భూమిలోకి. అందుకే చాలా మంది తెలుసుకొని దిగరు. వానికి అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి ఒకరిని చూసే దిగుతారు. అందుకే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. మెయిన్గా వచ్చేసి మళ్ళీ థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా మంది కాదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే పార్ట్నర్షిప్లో మ్యాక్సిమం ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ కలిసి స్టార్ట్ చేస్తారు. అప్పుడు పర్లే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది. అందరికి అట్లా అవుతుందని కాదు కానీ కొంతమంది ఉంటారు ఎక్కించే వాళ్ళు ఉంటారు.